తొలిసారిగా చూస్తున్న వారు మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2001లో రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ తమ చిత్రాలతో తొలిసారిగా పోటీ పడ్డారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ నటించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 14, 2001న విడుదలవ్వగా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 2001 సెప్టెంబర్ 27న విడుదలైంది. సరిగ్గా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం విడుదలైన 13 రోజులకు స్టూడెంట్ నెంబర్ 1 విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద తొలిసారిగా పోటీ పడ్డ ఈ పోటీలో రవితేజ పైచేయి సాధించారు. రవితేజ నటించిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హిట్ అవ్వగా, జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన స్టూడెంట్ నెంబర్ 1 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. రెండోసారి 2002లో తమ చిత్రాలతో మళ్ళీ బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. బి. గోపాల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు 2002 జూలై 19న విడుదలవ్వగా, వంశీ దర్శకత్వంలో రవితేజ నటించిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు 2002 ఆగస్టు 2న విడుదలైంది. సరిగ్గా అల్లరి రాముడు విడుదలైన 14 రోజులకు రవితేజ నటించిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద రెండోసారి పోటీ పడ్డ ఈ పోటీలో రవితేజ పైచేయి సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అల్లరి రాముడు యావరేజ్ అవ్వగా, రవితేజ నటించిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సూపర్ హిట్గా నిలిచింది. 2003లో రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ మూడోసారి తమ చిత్రాలతో పోటీ పడ్డారు. డికే సురేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగా జనవరి 10, 2003లో విడుదలవ్వగా, అగస్త్వ దర్శకత్వంలో రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం జనవరి 14, 2003న విడుదలయ్యింది. సరిగ్గా నాగా రిలీజ్ అయిన 4 రోజులకు ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద మూడోసారి పోటీ పడ్డ ఈ పోటీలో రవితేజ పైచేయి సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగా చిత్రం ఫ్లాప్ అవ్వగా, రవితేజ నటించిన ఈ అబ్బాయి చాలా మంచోడు చిత్రం యావరేజ్గా నిలిచింది. 2005లో రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ తమ చిత్రాలతో ఓవరాల్గా 4వసారి పోటీ పడ్డారు. బోయపాటి సీను దర్శకత్వంలో రవితేజ నటించిన భద్ర మే 12, 2005లో విడుదలవ్వగా, వి. గోపాల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు మే 20, 2005న విడుదలైంది. సరిగ్గా భద్ర విడుదలైన 8 రోజులకు నరసింహుడు విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 4వసారి పోటీ పడ్డ ఈ పోటీలో రవితేజ పైచేయి సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు చిత్రం యావరేజ్ అవ్వగా, రవితేజ నటించిన భద్ర చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. 2006లో రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ ఓవరాల్గా తమ చిత్రాలతో 5వసారి పోటీ పడ్డారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన విక్రమార్కుడు జూన్ 23, 2006న విడుదలవ్వగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అశోక్ జూలై 14, 2006న విడుదలైంది. సరిగ్గా విక్రమార్కుడు విడుదలైన 21 రోజులకు అశోక్ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 5వసారి పోటీ పడ్డ ఈ పోటీలో రవితేజ పైచేయి సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అశోక్ హిట్ అవ్వగా, రవితేజ నటించిన విక్రమార్కుడు బ్లాక్ బాస్టర్గా నిలిచింది. అదే ఏడాది రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ తమ చిత్రాలతో మరోసారి పోటీ పడ్డారు. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో రవితేజ నటించిన ఖతర్నాక్ చిత్రం డిసెంబర్ 14, 2006న విడుదలవ్వగా, కృష్ణవంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ డిసెంబర్ 22, 2006లో విడుదలైంది. సరిగ్గా ఖతర్నాక్ విడుదలైన 8 రోజులకు రాఖీ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఓవరాల్గా 6వసారి పోటీ పడ్డ ఈ పోటీలో జూనియర్ ఎన్టీఆర్ పైచేయి సాధించారు. రవితేజ నటించిన ఖతర్నాక్ చిత్రం ఫ్లాప్ అవ్వగా, జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ హిట్గా నిలిచింది. 2011లో రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ ఓవరాల్గా తమ చిత్రాలతో 7వసారి పోటీ పడ్డారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించిన దొంగల ముఠ మార్చి 18, 2011న విడుదలవ్వగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి ఏప్రిల్ 1, 2011న విడుదలైంది. సరిగ్గా దొంగల ముఠ విడుదలైన 14 రోజులకు శక్తి విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 7వసారి పోటీ పడ్డ ఈ పోటీలో రవితేజ పైచేయి సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ శక్తి ఫ్లాప్ అవ్వగా, రవితేజ నటించిన దొంగల ముఠ హిట్గా నిలిచింది. 2014లో రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ తమ చిత్రాలతో ఓవరాల్గా 8వసారి పోటీ పడ్డారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస ఆగస్టు 29, 2014న విడుదలవ్వగా, కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో
రవితేజ నటించిన పవర్ సెప్టెంబర్ 12, 2014 విడుదలైంది. సరిగ్గా రభస విడుదలైన 14 రోజులకు పవర్ విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద 8వసారి పోటీ పడ్డ ఈ పోటీలో రవితేజ పైచేయి సాధించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రభస ఫ్లాప్ అవ్వగా రవితేజ నటించిన పవర్ సూపర్ హిట్గా నిలిచింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.